తెలంగాణ మహిళా కమిషన్ ముందు ఉద్రిక్తత చోటు చేసుకుంది. మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేశారు అంటూ కేటీఆర్ పైన సుమోటోగా కేసు నమోదు చేసి నోటీసులు పంపించింది మహిళా కమిషన్. ఈ నేపథ్యంలో విచారణకు హాజరయ్యేందుకు వెళ్లారు కేటీఆర్ తో పాటుగా బీఆర్ఎస్ మహిళా నేతలు కూడా పెద్ద ఎత్తున అక్కడ చేరుకున్నారు. దీంతో కేటీఆర్ ఒక్కరినే లోపలికి అనుమతించారు పోలీసులు. అటు కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా బీఆర్ఎస్ మహిళా నేతలు నినాదాలు చేశారు. మరోవైపు కేటీఆర్ కు వ్యతిరేకంగా అక్కడికి చేరుకున్న కాంగ్రెస్ మహిళా నేతలు సైతం నినదించారు. ఇరు వర్గాల ఆందోళనలతో అక్కడ ప్రస్తుతం ఉద్రిక్త వాతావరణం నెలకొంది. మొత్తానికి ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణిస్తున్న మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేశారు కేటీఆర్ అంటూ కూడా అటు మహిళా కమిషన్ సుమోటోగా కేసును స్వీకరించి విచారణకు రమ్మని నోటీసులు పంపించింది. ఈ నేపథ్యంలోనే కేటీఆర్ కాసేపటి క్రితం మహిళా కమిషన్ ముందు హాజరయ్యారు. అయితే కేసీఆర్ తో పాటుగా బీఆర్ఎస్ మహిళా నేతలు కూడా పెద్ద ఎత్తున మహిళా కమిషన్ కార్యాలయం వద్దకు చేరుకున్నారు. అయినప్పటికీ కేటీఆర్ ఒక్కరినే మాత్రమే పోలీసులు లోపలికి అనుమతించారు. ఇటు బీఆర్ఎస్ మహిళా నేతలు కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో అక్కడికి పెద్ద ఎత్తున చేరుకున్న కాంగ్రెస్ నేతలు మహిళా నేతలు సైతం కేటీఆర్ కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కేటీఆర్ మహిళలకు క్షమాపణలు చెప్పాలంటూ కూడా వారంతా డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికే ట్విట్టర్ వేదికగా కేటీఆర్ గతంలో అనుచిత వ్యాఖ్యలు చేయలేదు, క్షమించండి అంటూ కూడా ఆయన చెప్పారు. అయినప్పటికీ కూడా మహిళా నేతలైతే భగ్గుమంటున్న పరిస్థితి కనిపిస్తోంది. ప్రస్తుతం అక్కడ పెద్ద ఎత్తున చేరుకున్న మహిళా నేతల్ని కంట్రోల్ చేసే క్రమంలో పోలీసులు కూడా ప్రయత్నిస్తున్నారు. లోపలికి వెళ్లకుండా వారందరినీ నిలువరించే ప్రయత్నం చేస్తున్నారు. అయినప్పటికీ కూడా ఇరు వర్గాల మహిళా నేతలు నినదిస్తున్నారు, లోపలికి వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారు. ప్రస్తుతం అక్కడ పరిస్థితి అయితే ఉద్రిక్తంగా మారింది. అప్డేట్ ఏవై స్వామి అందిస్తారు. స్వామి చెప్పండి, కాంగ్రెస్ మహిళా నేతలు అటు బీఆర్ఎస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినదిస్తున్నారు, ఇటు బీఆర్ఎస్ మహిళా నేతలు కూడా కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినదిస్తున్నారు. మెయిన్ ఇప్పుడు ఆల్రెడీ క్షమాపణలు చెప్పినప్పటికీ ఇప్పుడు మహిళా కమిషన్ ముందు విచారణకు హాజరైనప్పటికీ ఇంకా ఏం డిమాండ్ చేస్తున్నారు కాంగ్రెస్ మహిళా నేతలు? రాజేశ్వరి వైపు రాష్ట్ర మహిళా కమిషన్ ఉన్నటువంటి బుద్ధభవన్ వద్ద పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఒకవైపు లోపల బీఆర్ఎస్ పార్టీ మహిళా విభాగం నాయకురాలు, బయట కాంగ్రెస్ పార్టీ నాయకురాలంతా కూడా ఒకరికొకరు పరస్పరం ఒకవైపు నినాదాలు చేసుకుంటున్నారు. ఒకవైపు కాంగ్రెస్ డౌన్ డౌన్ అంటూ బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు, అదేవిధంగా సీఎం డౌన్ డౌన్ అంటూ ఒకవైపు ఇటు బీఆర్ఎస్ పార్టీ నాయకులు, ఇటు కేటీఆర్ డౌన్ డౌన్ అంటూ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నినాదాలు చేస్తున్నారు. కేటీఆర్ బహిరంగ క్షమాపణ చెప్పాలి, బస్సులోకి ఎక్కి మహిళలకు క్షమాపణ చెప్తేనే మేము దాన్ని తీసుకుంటామని చెప్పేసి మహిళా కాంగ్రెస్ నాయకులంతా కూడా బుద్ధభవన్ ముందు పెద్ద ఎత్తున కూడా బైఠాయించి నిరసన వ్యక్తం చేస్తున్నారు. వచ్చినటువంటి నాయకులందరూ కూడా ఇక్కడి అదుపులోకి తీసుకొని చేస్తారు. గత గంటన్నర సమయం నుంచి కూడా ఇదే పరిస్థితి నెలకొని ఉన్నది. కేటీఆర్ వచ్చిన సందర్భంలోనే పీసీసీ మహిళా విభాగం అధ్యక్షురాలు సునీతారావు, అదేవిధంగా ఇటు రాష్ట్ర వైద్య కార్పొరేషన్ చైర్మన్ వైపు కాలోత్రిత ఆధ్వర్యంలో మహిళా నాయకులంతా కూడా ఇక్కడికి చేరుకొని వైపు టీఆర్ఎస్ వ్యతిరేకంగా బీఆర్ఎస్ వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. కేటీఆర్ చేసినటువంటి కామెంట్స్ మహిళల్ని కించపరిచే విధంగా ఉన్నాయి. ఇక్కడ నుంచి వారిని బయటకు వచ్చే ముందు కష్టంగా బహిరంగ ప్రభావాలు చెప్పిన తర్వాత నిర్వహిస్తామని చెప్పేసి వారు దూషించుకొని చూస్తున్నారు. వారిని అధికారులు తీసుకొని వెళ్ళడం కోసం పోలీసులు హైరాణ పడుతున్నారు. ఒకవైపు ఇరు పార్టీల కార్యకర్తలు పూర్తిగా యుద్ధభవన్ కంట్రోల్ పాల్గొన్నారు. రాష్ట్ర మహిళా కమిషన్ పూర్తిగా నిర్దిష్ట పరిస్థితులు నెలకొన్నాయి. వాటిని సంబంధించి కలిసి పాలించడం కోసం పోలీసులు తీవ్రంగా శ్రమిస్తూ ఉన్నారు. గత గంటన్నర పరిస్థితి ఇదే పరిస్థితి నెలకొని ఉన్నది. సంబంధించి బహిరంగంగా ఒకవైపు మహిళా నాయకులు ఒకవైపు పోలీసులు వారి అందరినీ కూడా సంబంధించిన కట్టులు వచ్చారా